కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తూ వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తోందని వినియోగదారులు ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అమలు విభాగం ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ పేరుతో ఒక ప్రత్యేక విక్రయ మహోత్సవం స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే కొండబాబు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథిబాబ్జీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు జరగనుంది. ఈ ఉత్సవంలో టెలివిజన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ అప్లయన్సెస్ వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తగ్గిన జీఎస్టీ ధరలతో పాటు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందని వినియోగదారులు జాయింట్ కమిషనర్ అధికారిక వాట్సాప్ నంబర్ 8712631287కు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. వినియోగదారులందరికీ మంచి అవకాశం కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలకు ఉత్తమ నాణ్యత కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయగలరని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ లలిత, అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి, డిప్యూటీ కమిషనర్ శిరీష, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, పలువురు స్టాల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సేవింగ్స్ వచ్చేటట్టు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రభుత్వ పరంగా ఈ రోజున మన కాకినాడలో అంబేద్కర్ భవన్లో శ్రీలక్ష్మి గారు, కళ్యాణి గారు, పద్మావతి గారు వీరందరూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రాం కోసం నిర్వర్తించడం జరిగింది. ఏదైతే జీఎస్టీ తగ్గిన ఎలక్ట్రానిక్స్ మీద, అనేక పరికరాల మీద అవన్నీ కూడా స్టాల్స్ పెట్టి ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక పక్కన వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. అదేవిధంగా మొన్ననే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు ట్రాక్టర్లు కానీ, వ్యవసాయానికి సంబంధించిన మిషన్ కానీ, అదేవిధంగా వాళ్ళు వాడే ఏదైతే వ్యవసాయానికి వాడే మందులు కానీ ఇవన్నీ కూడా సేవింగ్స్ ఏ విధంగా ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ఎంత సేవింగ్ అయిందో చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తారు ప్రజలందరూ కూడా. అదే కాకుండా ఈరోజు జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ప్రతి కుటుంబాలు మేలు జరుగుతుంది. సూపర్ 6 అయితే కొంతమందికే మేలు జరిగింది. అందులో పేదవాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ మేలు జరిగింది. ఈ జీఎస్టీ తగ్గించడం వల్లనే ఈరోజు చాలామంది చూస్తున్నాం. మెయిన్ రోడ్లో తిరిగాం, చాలా షాపులకు వెళ్ళాం, అటు వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం. షాప్ యజమాని కూడా బయటకు వచ్చాడు, సార్ నాకు ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లబ్ధి జరగలేదండి, ఈరోజు లబ్ధి జరుగుతుంది నాకని చెప్పి షాప్ యజమాని గారు అనే సిల్వర్ వ్యాపారం బయటకు వచ్చి చెప్పాడు. ఆయన నాకు నెలకి 5,000 రూపాయలు మందులకు అవుతుందండి, ఈరోజు జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు ఈరోజు 1000 రూపాయలు నాకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద గొప్ప అని తేడా లేకుండా ఈరోజు అందరికీ మేలు జరుగుతుందండి. జీఎస్టీ ఈ రోజున చాలా ఆనందాన్ని, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే 1 సీఏ గారు చెప్పారు, సార్ మా మిస్సెస్ ఎప్పటి నుంచో కుక్కర్ కొనాలన్నారండి, మార్చాలన్నారు, పాత ఉంది మార్చాలన్నారండి. ఆయన ఓపెన్ చెప్పాడు. ఈరోజు వెళ్ళాం, కొన్నాం, ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ కంపెనీ కుక్కర్ కొన్నాం. దాంట్లో ఈరోజు 3,500 కలిసి వచ్చిందండి, గతంలో ఇప్పుడు చూసుకుంటే అని చెప్పారు. ఇలాగ అన్ని వస్తువుల మీద కదా ఇప్పుడే మీ ఎదురుగుండా చెప్తున్నారు. అన్నీ కూడా ఏసీలు కానీ, టీవీలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అన్నీ సంబంధించి అన్నీ కూడా చాలా తగ్గించింది. మరి ముఖ్యంగా బైక్స్, హీరో హోండా షోరూమ్కి వెళ్ళాం, వాళ్ళు కూడా మాకు సేల్ బాగా పెరిగిపోయింది అంటున్నారు. ఎందుకంటే ఇది కూడా సైకిల్ తక్కువ వాళ్ళందరూ కూడా ఇది జీఎస్టీ తగ్గడం వల్ల బళ్ళు కొనుక్కుంటారు. ఈ రోజున ఒక పక్కన సేల్స్ కూడా పెరిగిందండి. ఏ విధంగా అంటే చాలామంది చాలా వస్తువులు కొనుక్కోవాలని చూస్తారు, కానీ ఎక్కువ రేటు ఉన్న వాళ్ళు కొనుక్కోలేరు. అలాంటి సామాన్యులు కూడా ఈరోజు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఒక పక్కన వాళ్ళు సంతోషిస్తున్నారు, ఒక పక్కన వ్యాపారస్తులకు వ్యాపారం పెరిగింది. అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది ఈ జీఎస్టీ తగ్గించడం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఈ ప్రజలందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రభుత్వ పరంగా కృతజ్ఞతలు. సేవింగ్స్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు అక్టోబర్ 10, 11 2 రోజులు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్
స్టాల్స్ ఏర్పాటు చేసి షాపింగ్ ఫెస్టివల్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద, హోమ్ అప్లయన్సెస్ మీద భారీగా ట్యాక్స్ రేట్లు తగ్గినాయి. 28% నుంచి 18%కి తగ్గినాయి. హోమ్ అప్లయన్సెస్ కూడా 12 to 5%కి రేట్లు తగ్గినాయి. దీనివల్ల ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఎంతో ఆదా అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ ప్రీవియస్గా ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది, ఎంత సేవ్ అవుతుంది అని. సో దీనివల్ల ప్రజలందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది చివరి వరకు చేరాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్ పెట్టింది. దీన్ని అందరూ కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.